Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ వాటర్ పెయింట్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ కానీ లిరిక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వాటర్ పెయింట్ ఎఫెక్ట్ కానీ చాలా అమేజింగ్ ఉంది గైస్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ మీ ఫొటోస్ కానీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని పిల్ల అంటూ ఆ యొక్క లిరిక్స్ని పెట్టుకొని సో వీడియో చాలా అమేజింగ్ ఉంది గైస్. సేమ్ యాక్టివ్స్గా ఇలా పెట్టుకొని ఒక వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ కానీ పెడితే వీడియో మటుకు వేరే లెవెల్ గైస్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయితే ఇంకా వీడియో అయితే చూసారు కదా, ఇవన్నీ ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా గైడెన్స్ ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి గైస్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసే ముందు ఎక్కడ మీకు నచ్చలేదో ఆ పాయింట్ మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ ఆ తప్పు జరగకుండా సరిదిద్దుకుంటా. సో గైస్, ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోకైనా వచ్చండి, దాన్ని నేను వాడిన అప్లికేషన్ ఇచ్చాను, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు 16:9 రేషియో అండ్ మనకు 9:16 రేషియో ఉంది కదా, ఇక్కడ మీరు 9:16 రేషియో సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకొని ఇక్కడ మనకు పైన ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఆప్షన్లోకి వచ్చేసి బ్లాక్ అని ఇమేజ్ సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ని మినిమం ఒక 30 లెంత్ వరకు మీరైతే డ్రాగ్ చేసుకోండి. మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేనైతే ఒక 25 సెకండ్స్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రీన్ స్క్రీన్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటో చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజ్లు కిందనే మీకు డౌన్లోడ్ లింక్ అని రెడ్ కలర్లో ఒక్కటే ఇచ్చింట. ఆ లింక్ని క్లిక్ చేస్తానే దీనికి ఈ వీడియోకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి గైస్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్గా ఈ యొక్క టెంప్లెట్ని యాడ్ ఇచ్చేయండి. సో అదే వీడియో మీద టచ్ చేసి వీడియోకున్న సాంగ్ ఏదైతే నేను మ్యూట్ చేస్తున్నాను. లిరిక్స్ కూడా ఆల్మోస్ట్ దీనికి ఇచ్చాను. లిరిక్స్కు సాంగ్ అనేది ఉంటుంది కనుక నేను మ్యూట్ చేస్తున్నా, మీరైతే ప్లే చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, సో ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకే అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో క్రోమాకే ఆప్షన్లోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండే మినిమం ఒక 41 అలా పెట్టుకోండి. ఇది 50 ఉండేది ఒక 59, 58 అలా పెట్టేసి టిక్ వేసి పెట్టుకోండి. ఓకే, సో టిక్ పెట్టేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి అండ్ మనకు బాగుండాలి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి అదే ఫోటోని టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఇలా డ్రాగ్ అయితే చేశాను. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ పెడుతున్నాను. కరెక్ట్గా మీరు కూడా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసేసుకొని సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఇంత లెంత్ పెట్టేసి టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఇది మనకు ఇక్కడ మనకు క్లోజ్ అవుతుంది. ఓకే, సో క్లోజ్ అయ్యే కాడ ఇక్కడ ఎక్స్ట్రాగా అంటే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్. ఓకే, సో టిక్. మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ ఆప్షన్ మళ్ళీ అక్కడ నుంచే మళ్ళీ ఇంకో ఫోటోని ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇదే ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ఇంత లెంత్ పెట్టేసి ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ప్లే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఫోటో. ఓకే, సో ఇలా మీరు ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ ఇక్కడ ఎక్స్ట్రాగానే ట్రిమ్ టు రైట్ అప్. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ ఇలా గైస్ మీరు ఎన్ని ఫొటోస్ అయితే ఇస్తారో అన్ని ఫొటోస్ని కూడా ఇలానే పెట్టేసి ఆల్మోస్ట్ సెండ్ టు
బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఇంకా ఇంతే. ఓకే, సో ఇలా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇలానే అడ్జస్ట్ అయితే పెట్టుకోండి గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ నేను ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ యానిమేటెడ్ మళ్ళీ ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఏదైతుందో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ ట్రిమ్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ ట్రిమ్ టు రైట్ అప్, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఇలా. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇమేజ్లు యాడ్ చేయడం అయితే తెలిసిపోయింది గైస్. ఇంకేంటి మనకు నెక్స్ట్ కావాల్సింది, మనకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక పార్టికల్ అనేది కావాలి. అంటే మనకు ఒక హార్ట్కు సంబంధించిన పార్టికల్ లాగా ఒకటైతే కావాలి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఈ మీద కూడా మీరు ఒక ఇంకెంత లెంత్ అయినా పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ ఆ టెంప్లెట్తో పాటే కలిపి ఒక హార్ట్ సింబల్కు సంబంధించినది ఒక ఏబీ ప్లేయర్ టెంప్లెట్గా అక్కడ ఇచ్చింటే గైస్. ఓకే, సో అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ టెంప్లెట్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్లో పెట్టేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది, బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి సో దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ అయితే చేసేద్దాం. ఓకే, సో ఇంకా దీనికి ఉన్న సాంగ్ అయితే మ్యూట్ చేసాం. ఇంకా ఫైనల్గా వెరిఫై చేసుకుందాం. చూడండి గైస్, మనకు ఆ ఫొటోస్ వచ్చేసాయి, వాటర్ పెయింట్ ఎఫెక్ట్ వచ్చేసింది, లిరిక్స్ వచ్చేసాయి, ఒక స్టేటస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది, ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.